గురువుగారు, దుర్వాసన ప్రతీకార దశకం అంటే ఏమిటి? దీన్ని ఎలా విశ్లేషించుకోవాలి? దుర్వాసన ప్రతీకార దశకం అనేది విద్యారణ్యుల వారు ప్రపంచానికి అందించిన ఒక అద్భుతమైన స్తోత్రం. శంకరులు ఏ విధంగానైతే సాధన పంచకాన్ని అందించే 5 శ్లోకాలలో సాధన క్రమాన్ని వివరించారో, అలానే విద్యారణ్యుల వారు జీవుని యొక్క యాతనలకు, జీవుడి యొక్క అన్ని కష్టములకు కారణము ఆ జీవుడి వాసనలే. దుర్వాసన, సద్వాసన. ఏ వాసన అయినా నీ కార్యక్రమానికి మొదలుగా శ్రీకారంగా ప్రారంభమవుతుంది. కనుక నీలో ఉన్నటువంటి ఆ వాసనలను నువ్వు నియంత్రించగలిగినప్పుడు, నిరంతరము పరమాత్మ చింతనలో నువ్వు కాలం గడపగలిగినప్పుడు నీ జీవితం ధన్యమవుతుందని తెలియజేయటం కోసమే విద్యారణ్యుల వారు దుర్వాసన ప్రతీకార దశకం. ఈ దుర్వాసనలకు ప్రతీకారం ఏ విధంగా చెయ్యాలి, ఏ విధంగా జీవితాన్ని ఆనంద పథంలో నడిపించుకోవాలి, ఆనందం కోసంలో కాకుండా ఆనందంగా జీవితం గడపటం ఎలా అన్న సత్యాన్ని అద్భుతంగా 10 శ్లోకాలలో మనకు తెలియజేశారు. ప్రాతర్వైదిక కర్మత తదను సద్వేదాంత సంచింతయా పశ్చాత్ భారత మోక్ష ధర్మ మననాత్ వాసిష్ఠ రామాయణాత్ సాయం భాగవతార్థ దివ్య కథయా రాత్రౌ నితిధ్యాసనాత్ కాలో గచ్చతి న శరీర భరణం ప్రారబ్ధ కంఠార్పితం అన్న శ్లోకంతో ప్రారంభమవుతుంది దుర్వాసన ప్రతీకార దశకం. అర్థం ఏమిటి అంటే, నాయన, రోజు నువ్వు నీ దినచర్యను ఏ విధంగా గడుపుతూ ఉన్నావు ఒక్కసారి పరిశీలించు. సూర్యోదయం అయిన తరువాత నిద్రలేస్తున్నావా, లేక సూర్యోదయానికి ముందరే నిద్రలేచి వైదిక కర్మత అంటే నీ నిత్య నైమిత్తిక కర్మలను ఆచరించడానికి నువ్వు సంసిద్ధుడవుతూ ఉన్నావా? ఎప్పుడైతే నీ నిత్యకర్మను నువ్వు ఆచరిస్తూ ఉన్నావో అది నిన్ను దుర్వాసన నుంచి దూరంగా తీసుకువెళ్తుంది. నీలో వచ్చేటువంటి ఆసురి ఆలోచనలను అది నియంత్రించగలుగుతుంది. తరువాత తదను సద్వేదాంత సంచింతయ, నిత్యకర్మ అనుష్ఠానం చేసిన తరువాత నీ భావన అంతా తత్సంబంధమైన వేదాంతాన్ని గురించి ఆలోచించాలన్నటువంటి ఆలోచనతో గడుస్తుంది. తరువాత పశ్చాత్ భారత మోక్ష ధర్మ మననాత్, భారతంలో చెప్పిన ధర్మాలు, ఎందుకంటే భారతం నిత్య జీవితానికి నిదర్శనం. ఏ విధంగానైతే అన్నదమ్ములు ఆస్తి కోసం గొడవలు పడుతూ ఉన్నారో, అలానే నీలో ఉన్నటువంటి ఆసురీ లక్షణాలు, దైవీ లక్షణాలు నిరంతరము ఘర్షణ సాగిస్తూ నీ జీవితాన్ని దుర్భరంగా మార్చాలా, సచ్చింతనతో ముందుకు తీసుకువెళ్ళాలా అన్న భారత యుద్ధానికి నాంది ప్రస్తావన చేస్తూ ఉన్నాయి. కనుక భారత కథను వినటంతో నీ జీవితాన్ని ప్రారంభించవచ్చు. తరువాత వాసిష్ఠ రామాయణ, వాల్మీకి రామాయణం అనలేదు, వాసిష్ఠ రామాయణాత్ అన్నాడు. వశిష్ఠ గీత 32,000 శ్లోకాలతో వైరాగ్యం కలిగినటువంటి రామచంద్రమూర్తికి జ్ఞానాన్ని ప్రబోధించాడు వశిష్ఠుడు యోగ వాసిష్ఠంలో. అలా నీవు ఇవి అన్నీ విన్న తరువాత నీ కర్తవ్యాన్ని గుర్తించి ఏ విధంగా ఆచరించాలో తెలుసుకోవటం కోసం రామాయణాన్ని వినమన్నారు. సాయం భాగవతార్థ దివ్య కథయా, రాత్రిపూట దివ్యమైనటువంటి జీవనం కోసము భాగవతాన్ని వినమన్నారు. రాత్రౌ నితిధ్యాసనాత్, మరి రాత్రి ఏం చేయాలి అంటే విన్న ఈ కథలనన్నీ మననం చేసుకోవాలి. చేసుకుంటే ఏమవుతుంది అంటే, కాలో గచ్చతి న శరీర భరణం ప్రారబ్ధ కంఠార్పితం, ఏ ప్రారబ్ధం వల్ల ఈ శరీరం అనే ఆభరణం నీకు దొరికిందో దాన్ని నువ్వు పోగొట్టుకొని ఆ పరమాత్మ చెంతకు చేరగలుగుతావు. అద్భుతమైన ఈ సత్యాన్ని చెబుతూ మనవాళ్ళు కూడా ఒక శ్లోకం ప్రాచుర్యంలో ఉంది. ప్రాతర్ద్యూత ప్రసంగేన మధ్యాహ్న స్త్రీ ప్రశంసయా సాయం చోర ప్రసంగేన కాలో గచ్చతి ధీమతాం అని. అంటే పొద్దున ద్యూతం గురించి ఆలోచించు, మధ్యాహ్నం స్త్రీని ప్రశంసించు, సాయంత్రం ఏ విధంగా దొంగతనాలు చేశారో తెలుసుకో. అంటే అర్థం ఏమిటి? ద్యూతం ఆడినవాడు ధర్మరాజు, తత్కారణంగా భారత యుద్ధం జరిగింది. కాబట్టి పొద్దున్నే భారతం విను. మధ్యాహ్నం స్త్రీ ప్రశంసయ,
సీతమ్మ వారిని ఎత్తుకు వెళ్ళిన రావణాసురుణ్ణి అంతం చేసి ధర్మాన్ని ప్రతిష్ఠించిన రామచంద్రమూర్తి గాథను మధ్యాహ్నం విను. రాత్రి చోర ప్రసంగేన అనేక ఇళ్లల్లో దొంగతనాలు చేసి దాచుకుంటే నేను దోచుకుంటాను అన్న సత్యాన్ని తెలియజేసిన కృష్ణుని కథను సాయంత్రం వింటే కాలో గచ్చతి ధీమతాం, బుద్ధిమంతుల యొక్క జీవితం అంతా అలా గడుస్తుంది అని తెలియజేశారు. అలా భారతము, రామాయణము, భాగవతము ఈ కథలలోని ఆంతర్యాన్ని నువ్వు గ్రహించగలిగితే నీ దుర్వాసనలన్నీ అంతరించి నీ జీవితం అద్భుతమైనటువంటి శ్రేయోపథంలో ముందుకు సాగుతుందని తెలియజేయడం కోసమే 10 శ్లోకాలతో అద్భుతమైన దుర్వాసన ప్రతీకార దశకాన్ని రచించి మనను చుట్టుముడుతున్నటువంటి ఈ వాసనల యొక్క సాంగత్యాన్ని వదిలించుకునే ప్రక్రియ ఏ విధంగా మనం ప్రారంభించాలో విద్యారణ్యుల వారు మనకు తెలియజేశారు. అలాంటి వాంగ్మయాలను అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దాం. జీవితాన్ని అభ్యుదయ పథంలో నడిపే ప్రయత్నం చేద్దాం.